నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్టుంది ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్రేజ్. 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు యావత్ దేశం ఫిదా అయింది. ఎన్నికల్లో ఎన్డీఏను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లే పార్లమెంటులో కూడా బీజేపీ శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడంలో రాహుల్ సక్సెస్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను పప్పును కాదని దహించే నిప్పును అని నిరూపించుకున్నారు. సందర్భాన్ని బట్టి పోటీతత్వాన్ని, స్నేహభావాన్ని, విమర్శను, హుందాను ప్రదర్శించి పరిపక్వత కలిగిన నాయకుడిగా కనిపించాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంతకు పార్లమెంటులో రాహుల్ ప్రవర్తన అంత బాగా నచ్చడానికి కారణమేంటి? అందరినీ ఆకట్టుకున్న అంశమేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. నరేంద్ర మోదీ చరిష్మా ముందు 2014-2019 ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో తేరుకుంది. అధికారంలోకి రాలేకపోయినా గౌరవప్రదమైన సీట్లు సాధించింది. మిత్రపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేసిన ఉత్సాహంలోనే ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నారు. సభలో బలమైన ప్రతిపక్షం ఉంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇంతకాలం తల్లిచాటు బిడ్డలాగానే పార్లమెంట్లో కనిపించిన రాహుల్ మొదటిసారి ప్రతిపక్ష సైన్యానికి తిరుగులేని సేనానిగా ఆవిష్కృతమయ్యారు. కేవలం బీజేపీ పైన, మోదీ పైన విమర్శలు చేయడానికే పరిమితం కాలేదు. అవసరమైన సందర్భంలో పోటీని, సంప్రదాయాలను గౌరవించే సందర్భంలో రాజీని కూడా రాహుల్ ప్రదర్శించారు. కాంగ్రెస్లో సీనియర్ సభ్యుడుండగా బీజేపీకి చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. అలాగని స్పీకర్ గౌరవాన్ని తగ్గించలేదు. స్పీకర్కు పోటీ పెట్టినా ఓటింగ్కు పట్టుపట్టకుండా సంప్రదాయం పాటించారు. అన్నింటికంటే హైలైట్, కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులంతా రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ప్రమాణం చేయడం. బీజేపీ శిబిరం చేసే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై నినాదాలకు ఇప్పటి వరకు ప్రతిపక్షం నుంచి సరైన జవాబే లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో తమకు అన్నింటికన్నా రాజ్యాంగమే మిన్న అన్నట్లు ప్రతిపక్షం శిబిరం కొత్త వ్యూహం అనుసరించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మొదటిసారి ప్రసంగం చేసేందుకు సిద్ధమైనప్పుడు కూడా అధికార పక్షం నుంచి భారత్ మాతాకి జై నినాదాలు వినిపించాయి. దీనికి కూడా జై సంవిధాన్ నినాదంతో రాహుల్ బదులిచ్చారు. దెబ్బకు అధికార పక్షం ఊగబోయింది. జై సంవిధాన్, इसकी हमने रक्षा की है. देश ने मिलकर संविधान की రక్షా కీ హై. గతంలో లేని విధంగా సోషల్ మీడియాలో మోదీతో పాటు రాహుల్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మోదీ ప్రసంగాలు, ఆయన కార్యక్రమాలను దేశ ప్రజలు తెగ చూసేవారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రసంగాలకు, వీడియోలకు కూడా కోట్ల వ్యూస్ లభిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్లలో రాహుల్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇదంతా దేశంలో రాహుల్ క్రేజ్ పెరిగింది అని చెప్పడానికి కొలమానాలుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మోదీతో సహా ఇతర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు తరచూ దేవుడి పేరుని, మతం పేరును తమ ప్రసంగాల్లో తెచ్చేవారు. కానీ ఈసారి రాహుల్ గాంధీ రివర్స్ స్ట్రాటజీ అవలంబించారు. తానే శివుడి పోస్టర్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు దేవుడి భక్తులు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, మతం ఏం బోధించింది లాంటి అంశాలను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటి మత గ్రంథాలను ఉటంకించి మరీ అదరగొట్టారు. is also in this image. And Jai Mahadev. And what that Rajnath Singh ji is looking very surprised. And what that గతంలో మోదీ ఇతర మంత్రులు ఎజెండా సెట్ చేస్తే ప్రతిపక్షం విధి లేక దాన్ని ఫాలో అయ్యేది. కానీ ఈసారి రాహులే ఎజెండా ఫిక్స్ చేశారు. మోదీ సహా మంత్రులంతా ఫాలో అయ్యారు. ఇండియా బ్లాక్ శిబిరం రాజ్యాంగానికి ఎక్కువ విలువ ఇవ్వడంతో మోదీ సహా మంత్రులు కూడా జై సంవిధాన్ అనాల్సి వచ్చింది. మోదీ 10 ఏళ్ల పాలనలో దేశం నిర్బంధంలో ఉంది అంటే అధికార పక్షం ఎప్పుడో అంతా మరిచిపోయిన ఎమర్జెన్సీ రికార్డుల దుమ్ము దులపాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ ప్రసంగం మధ్యలో ప్రధాని, మంత్రులు తరచూ లేచి సంజాయిషులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. నీట్, అగ్నివీర్ లాంటి అంశాలను అమ్మల పొదిలో అస్త్రాలుగా ప్రతిపక్షం వాడుకుంటున్న తీరు అబ్బురపరుస్తుంది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం, జోడో యాత్ర పేరిట దేశమంతా పాదయాత్ర చేయడం, పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 240 దాకా ఉండడం లాంటి పరిణామాలు రాహుల్ గాంధీకి బాగా దోహదపడ్డాయి. ఇంతకాలం మోదీకి రాహుల్ ఏమాత్రం పోటీ కాదు అనే పరిస్థితి కాస్త మారిపోయింది.